అందరికీ నమస్కారం. మేము 5వ వార్డుకు కౌన్సిలర్గా చేస్తున్నాం. నేను నా భర్త డాక్టర్ ఉషా చేస్తున్నాం. కౌన్సిలర్గా అంటే అభివృద్ధి చేస్తాం. గ్రామ ప్రజలకు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. మేము 5వ వార్డుగా కౌన్సిలర్గా నా భార్యను నిలబెట్టినాను. కోకరేణుక డాక్టర్ భిక్షము. మీరు నన్ను అభ్యర్థిగా ఓట్లేసి మెజార్టీతో గెలిపిస్తే మన ఊరు అభివృద్ధికి నాకు ఒక బాట వేసిన వారు అవుతారు. నేను మీ చిన్నలకు పెద్దలకు గ్రామ ప్రజలకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నేను ప్రతి వర్గానికి సమన్వయం చేయాలని పట్టుదలతోటి మీ ముందుకు వస్తున్నాను. నేను రాజకీయాలకు కూడా రాకపోదు. ఊళ్ళో ఇదివరకు చేసిన నాయకులు ఊరు అభివృద్ధి 100% చేసినట్టయితే నేను ఇప్పుడు వచ్చి నేను చేయడానికి ఏముండకపోవు. నేను నిలబడ కూడా పోతును. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి అవన్న దూరంలో పెడుతున్నారు. భుజలాపురాంది వాళ్ళ స్వార్థం కొరకే వస్తున్నారు తప్ప ఊరు అభివృద్ధి కొరకు వస్తలేను. నేను నిజాయితీగా ఫౌండేషన్ నిర్మించుకుంటూ నాకు దోచిన సహాయాలు చేస్తున్నా. ఇంకా ఎక్కువ మొత్తం చేయాలంటే నాకు ఒక పదవి ఉండాలి. ఊరు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని పూర్తి నమ్మకం ఉన్నది నాకు. అందరి మీద, చిన్నల మీద, పెద్దల మీద, అందరి మీద. నేను ఈ ఊరిలో పెన్షన్లు కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఎవరికి వచ్చే గవర్నమెంట్ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి సమపాలుగా ఎవరికి నిజమైన లబ్ధిదారులు ఎవరు అనర్హులు చూసి ప్రతి ఒక్కరికి నేను చేద్దామని ముందుకు వస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదిస్తారని శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం.